హత్యలు ఎక్కువ అవుతున్నాయి అసలు ఎందువల్ల? ఏముందండి, ముస్లిమ్స్ వాళ్ళు అన్ని రకాలుగా దాడులు స్టార్ట్ చేసిర్రు మన మీద. సో ఇది ఒక కొత్త దాడి. అమ్మాయిలను ట్రాప్ చేయడము, లవ్ చేస్తున్నా అనడం, పెళ్లి చేసుకోవడం, పైసలు అది ఇది చేసుకుంటా లాస్ట్గా పిల్లలు కనడమా, ప్రెగ్నెంట్ చేయడమా, మోసం చేయడం, అలాగే ఇలాంటివి చేస్తారు. సో ఇది ఏంటంటే ఒక ప్యాషన్ అయిపోయింది మనకు కూడా, ఫీమేల్స్కి కూడా, మన ఇండియన్ లేడీస్కి. బికాజ్ ముస్లిమ్స్ని కూడా అసలు ఎట్లా ట్రస్ట్ చేస్తారు? ముస్లిమ్స్ అంటేనే మన మీద ఇజ్జేయనికి వస్తారు కదా. సనాతన ధర్మం గురించి నేను మాట్లాడట్లేదు. ఒక కామెంట్ చూసిన, చాలా లిటరల్లీ చాలా హర్ట్ అయిన కామెంట్కి. సో గాయస్, కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి. ఎవరు ఊరికే వచ్చి ఇక్కడ రివ్యూస్ చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మనం కేబిఎస్బి చూసుకుంటే టాపిక్ ఏంటి? లవ్ జిహాద్. యా, రెంట్గాని వచ్చింది కదా అబ్బాయి. ఓకే, రెంట్గాని వచ్చి అబ్బాయి ఏమంటున్నాడు, పెళ్లి చేసుకుంటే అది చేసుకుని ముస్లిం అబ్బాయి. సో ఏమో ట్రస్ట్ చేసింది. ఇప్పుడు రెంట్కి వచ్చిన అబ్బాయిని అలా ఎలా ట్రస్ట్ చేస్తాం? కన్వర్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె టార్చర్ చేస్తుంది కదా, ఇట్లా కన్వర్ట్ అవ్వమని. ముందు హిందూలో కన్వర్ట్ అయ్యి తర్వాత అమ్మాయిని టార్చర్ చేస్తుందంట, మతం అంటే ముస్లింలో కన్వర్ట్ అవ్వమని. సో గైస్, బీ కేర్ఫుల్. ఇదంతా చూసి మీరు ఏం చేయాలంటే, ఇలాంటి ట్రాప్లో మీరు చిక్కి మీ భవిష్యత్తులు మీరు అంతా నాశనం చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరు కెమెరా ముందు, మీడియా ముందు వస్తే పోయేది ఇజ్జత్ మాత్రమే. వందేం కాదు, వాడు చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు లైఫ్. బట్ మనం అనేది కొంచెం ఆలోచించి ఒక స్టెప్ వేయాలి. సో ముస్లిమ్స్ అనేది ఏంటంటే కొత్త నాటకం ప్లే చేస్తారు. నాకు తెలిసి అయితే అన్నీ అయిపోయినాయి, అన్ని ప్లే చేసిరు, ఫైనల్గా ఇది ప్లే చేస్తారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కూడా లేదు, నాదేం తప్పు లేదు, ఆమెనే నన్ను ట్రాప్ చేసింది, ఆమెనే అయిపోయింది కదా అంతా అంటారు. అంత అయిపోయినాక అన్నారా? అంటారు. సో వాడు అదే అంటారు, మోసపోయే ముందు ఉండాలి, పోయినాక ఏం చేసినా ప్రాబ్లం లేదు. మోసపోయే ముందు ఉండాలి అవన్నీ.